సుధాకర్ యాదవ్ గారు. నమస్తే అధ్యక్ష. కుందు నది పైన 2.95 టీఎంసీ కెపాసిటీతో అలగరు రిజర్వాయర్ ఒకటి నిర్మించారు అధ్యక్ష. అప్పుడు మన ఎన్టీ రామారావు గారు ముందు చూపుతో కడప జిల్లాకు తాగునీరు సాగునీటి కోసం ఆ రోజు నిర్మించారు అధ్యక్ష. దాని కింద ఎక్కడ ఆయకట్టు కూడా లేదు. అయితే గత ప్రభుత్వంలో అది బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోయిన తర్వాత దాన్ని అప్పుడు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న తక్షణమే ఇమీడియట్ గా దానికి కంప్లీట్ చేసేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దాని వల్ల 3 టీఎంసీ నీళ్లు కెపాసిటీ స్టాక్ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అక్కడ దాని వల్ల ఏమైతుందంటే కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. అది 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఆయకట్టు. ఆ 92,000 ఎకరాలు ఆ 3 టీఎంసీ నీళ్లు వస్తే ఒకసారి ఒక పంట పండించుకోవచ్చు అధ్యక్ష. దాని వల్ల ఒక పంట పండిస్తే 92,000 ఎకరాలు ఒక రైతుకు సుమారు 25,000 రూపాయలు ఆదాయం వస్తుంది అధ్యక్ష. 25,000 అంటే 92,000 ఎకరాలు. దాని వల్ల 25,000 లెక్కేస్తే 200 కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. అంటే 36 కోట్లు ఖర్చు పెడితే 200 కోట్లు బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. ఇటువంటి ప్రాజెక్టు ఇండియాలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంత ముందు స్వర్గీయ రామారావు గారు కట్టించిన ప్రాజెక్టు. దాని వల్ల ఈ రోజు వాళ్ళు 36 కోట్లు ఖర్చు పెడితే మనకు 3 టీఎంసీ నీళ్ళ వల్ల 92,000 ఇరిగేట్ అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరలో చేస్తే ఆ రైతాంగం అంతా బాగుపడతారు. రైతాంగానికి 200 కోట్లు బెనిఫిట్ వస్తుంది. దీన్ని ఆ రైతులు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుండెల్లో నిలబెట్టుకుంటారు అధ్యక్ష. దీన్ని తొందరలో ఈ సంవత్సరం కంప్లీట్ చేసే వరకు నెక్స్ట్ ఇయర్ కన్నా ఆ రైతాంగాన్ని 2వ పంట పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా మంత్రివర్యులకు ఈ సంవత్సరం కంప్లీట్ చేయాల్సిందే కోరుకుంటూ ఆ ప్రాజెక్ట్ అయిన తక్షణమే రైతాంగం అంతా టోటల్ గా మా నియోజకవర్గ 6 నియోజకవర్గ రైతాంగం అంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకుంటారు అధ్యక్ష. దీన్ని అర్జెంట్ గా మీ ద్వారా కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.